రైట్ నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్ లో ఉన్నాం. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు విద్యార్థి నాయకులంతా నీట్ పేపర్ సంబంధించి లీక్ అయిపోయి ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎవరైతే చనిపోయినట్టు బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక దీనికి సంబంధించి ₹1 కోటి ఆర్థిక అందించాల్సింది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి చాలా మంది బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి కూడా సంఖ్యలు వేసుకొని కూర్చున్న పరిస్థితి. ఎందుకు ఇటువంటి వేసుకొని కూర్చున్న ప్రభుత్వానికి మీరు ఏం తెలియబోతున్నారు మాట్లాడదాం అన్న. ఎందుకు సంఖ్యలు వేసుకొని కూర్చున్నారు? అసలు ఎందుకు ఈ విధంగా ఇటువంటి ఆలోచన మీకు? దేశం కోసం ధర్మం కోసం మోడీ అనేటువంటి ఒక నినాదంతో ఈరోజు మోసం చేసిన తీరేదైతే ఉందో యావత్ భారతదేశాన్ని భారతదేశ యువతను బాధిస్తూ ఉంది. ఇలా దేశం కోసం నీట్ పేపర్ లీక్ అయిందా? ధర్మం కోసం ఈరోజు మీ మిలిటరీ బలగాన్ని పెట్టి ఢిల్లీలో యువత పైన దౌర్జన్యకాండ దమనకాండ చేస్తున్నటువంటి తీరేదైతే ఉందో అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత చాలా బాధిస్తూ ఉంది. ఈరోజు మీరు మీ ప్రభుత్వం మీ చేతగాని అసమర్థ ప్రభుత్వం వల్లనే ఈరోజు ఈ యొక్క నీట్ యొక్క పేపర్ లీక్ అయింది. ఇలా నీట్ పేపర్ అంటే ఒక MBBS చదవగల ఒక వ్యక్తి ఈరోజు ఒక దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి అలాంటి గొప్ప పేపర్ లీక్ అవడం దానికి బాధ్యులైనటువంటి వారు ఎవరైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రసాద్ ఇప్పటి వరకు కూడా రాజీనామా చేయకపోవడం చాలా శోచనీయం. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో కేంద్ర విదేశాఖ మంత్రితో వెంటనే రాజీనామా చేయించి విచారణ చేయించి సిట్కు ఆదరించాల్సిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఖచ్చితంగా కేంద్రంలో కేసీఆర్ యొక్క అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు ఉంటేనే దేశానికి రక్ష అనేటువంటి విధానంతో ప్రజలంతా మూడో ఫ్రంట్ వైపు కేసీఆర్ గతంలోనే చెప్పారు దేశంలో థర్డ్ ఫ్రంట్ అవసరం ఉంది. ఈరోజు కేసీఆర్ నాయకత్వం మీద పేద తెలంగాణ ప్రయాణికం కావచ్చు యావత్ భారతదేశంలో ప్రయాణికం కావచ్చు కేసీఆర్ నాయకత్వం వైపు చూస్తున్న విషయంలో కూడా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. నీట్ పేపర్ సంబంధించి 13 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసిన వాళ్ళకైనా కఠినంగా చర్యలు తీసుకోవడం. ఈరోజు పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించి ఒక బిల్లు కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పి నిన్న వీడియోలో ఒక మోడీ కూడా మాట్లాడిండు. అయినా కూడా నిరసనలు ఎందుకు చేయాల్సి వస్తుందని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే దానికి కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయించి విచారణ జరిపించాలి. 13 మంది నిందితులను అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ సమస్య తీర్పోదు. ఈరోజు సుమారు 20 నుంచి 25 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ విద్యార్థులను నష్టపరిహారం ఎవరిస్తారు? ఈరోజు తదుపరి కార్యక్రమం మీద ఒక విచారణ జరిపి తదుపరి అవకాశం ఏం చేస్తారు? దాని విధానం మీద చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఢిల్లీ జరిగేటువంటి ధర్నాలకు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లో కూడా త్వరలో కూడా అన్ని పెద్ద మొత్తంలో ఉద్యమం ఉరకలిస్తుందని చెప్పేసి కూడా వారికి అండగా మేము ఉంటాం. ఎందుకంటే విపరీతమైన క్రూరమైన ఆడవాళ్ళు చిన్నపిల్లలు మహిళలు ఎవ్వరని చూడకుండా విపరీతంగా వాళ్ళ దమనకాండ నిర్వహిస్తున్న తీరేదైతుందో అది కరెక్ట్ కాదు. మీరు చేసేటువంటి తప్పును ఏదైతుందో వెంటనే సరిదిద్దుకొని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి కూడా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం మేము ప్రధాని మోదీని కూడా రాజీనామా చేసేంత వరకు గద్దెదియేంత వరకు కూడా మేము యువత పక్షాన్ని అందరం ఒక్కటే కొట్లాడతామని చెప్పేసి కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ నిర్వహిస్తా ఉన్నారో విద్యార్థి నాయకులు కావచ్చు లేకపోతే పార్టీల సంబంధించిన నాయకులు ఎవరైతే ఇక్కడ మద్దతు జంతర్ మంతర్లో కావచ్చు దేశవ్యాప్తంగా ప్రొటెస్ట్ రోడ్లపైకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి నాయకులంతా కూడా ఎవరు కూడా నేషనల్స్ కాదు యాంటీ నేషనల్స్ అంతా పాకిస్తాన్ చైనా ఏజెంట్ అంటూ రకరకాలుగా బీజేపీ నాయకులు మాట్లాడేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ మాటలు? ఇలా బీజేపీ నాయకులు వారు ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ జరిగిందో దానికి వత్తాసు పలుతూ ఇలా స్వచ్ఛందంగా కలిగినటువంటి విద్యార్థుల నాయకుల మీద అబండాలు మోపి లేని నిందలు మోపుతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు వీళ్ళు చేస్తున్నటువంటి క్రూర బుద్ధిని. ఖచ్చితంగా రానున్న రోజులలో ఏదైతే యువత దేశం కోసం కావాలన్నారో అదే యువత నరేంద్ర మోడీ బీజేపీ ఎంబడబడి బీజేపీని గద్దెదించేంత వరకు యువత ఆగదని చెప్పి ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరిస్తా ఉన్నారు. విద్యార్థి నాయకులందరూ కూడా పార్టీల మోజులో పడిపోయి అందరినీ పార్టీ నాయకులందరూ రెచ్చగొడతా ఉన్నారు. తెలంగాణలో అయితే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు రెచ్చగొడుతున్నారు. కానీ ఎవరు కూడా వాళ్ళు కావాలని రోడ్ల మీకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఇంకా కూడా పార్టీలు నడిపిస్తా ఉన్నాయి. రకరకాల కామెంట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు. చాలా మంది స్వచ్ఛందంగా మన ఢిల్లీలో చూసినట్టయితే చాలా మంది స్వచ్ఛందంగా నిరుపేద యువకులు ట్రైన్లకు టికెట్లు లేకుంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని ట్రైన్లకు టికెట్లు పెట్టుకొని ఢిల్లీలోకి వస్తారు. వాళ్ళకు తినడానికి తిండి కూడా లేదు. తిండి లేకున్నా కానీ జంతర్ మంతర్ దగ్గర ఏదైతే పేద విద్యార్థులకు వీళ్ళు భోజనాలు తీసుకొచ్చి పెడితే ఆ భోజనాలు తిని ఆ ధర్నాల్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థుల మీద లేనిపోని అపనిందలు మోపుతున్నది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మెడలు వంచేటువంటి పరిస్థితి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రభుత్వం రాగానే వారు విర్రవిగే పరిస్థితున్నది. ఖచ్చితంగా దేశ యువత కదిలింది. దేశ యువత తలుచుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి,
గొప్ప గొప్ప దేశాలు కూడా ప్రభుత్వాలు పడిపోయినాయి. బీజేపీ ప్రభుత్వం అందులో లెక్క కాదు. రానున్న రోజులలో యువత కూడా సారథ్యం వహించబోతా ఉంది. ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి యువత బీజేపీ ప్రభుత్వం గద్దె దించేంత వరకు బీజేపీ ఎంబడబడి నరేంద్ర మోడీ ఎంబడబడి వారిని గద్దె నుంచి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా బీజేపీని హెచ్చరిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జి కూడా మాకు ఇప్పుడు సమయం లేదు, వీడియోలు కానీ వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మాకు చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇదంతా ఇష్యూలా కనిపించట్లేదు, అసలు మాకు సమయం లేదు అంటూ కూడా కొన్ని కామెంట్ చేసింది నిన్న సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్. ఎట్లా చూస్తారు ఒక జడ్జి అంటే విద్యార్థులకు న్యాయస్థానాలు సపోర్ట్ చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఏ రోజైనా న్యాయస్థానం కాపాడుకుంటాయి మమ్మల్ని ఖచ్చితంగా, ఎవరైతే నీట్ పేపర్ సంబంధించి కూడా అందరికీ న్యాయం జరుగుతుంది న్యాయస్థానంలో అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. కానీ న్యాయస్థానంలో జడ్జి ఒక పెద్ద స్థాయి వ్యక్తి విధంగా మాట్లాడడం ఎట్లా చూస్తారు? ఇలా న్యాయస్థానాలు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉన్నది. యావత్ దేశంలో ఉన్నటువంటి యువత కూడా అంత ఏడ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇలా న్యాయస్థానాలు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వంకి అటు సైడ్ వంగి ఇలా మాట్లాడుతున్న తీరు కనబడతా ఉంది. ఖచ్చితంగా యావత్ దేశ ప్రజలు ఈ యొక్క తీరును చూస్తూ ఉన్నారు. రానున్న రోజులలో భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పడానికి విద్యార్థి లోకము యువత యావత్ దేశంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా రానున్న రోజుల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం.